2 పేపర్లో ఫోటోలు చూపించారు. ఆ 2 పేపర్లు కూడా దిక్కుమాలిన సాక్షి పేపర్. చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది. క్యూ లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటర్. నీకిప్పటికే నీ అవినీతికి, నీ మోసానికి, నీ దగాకి 5 సంవత్సరాలు నువ్వు పాలించినటువంటి పాలనకి ప్రజలు విసికి వేసారి 11 కిలోమీటర్లు గొయ్యి తవ్వి నిన్ను, నీ పార్టీని బావిలో ఎప్పటికే పూడ్చినా సరే సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. వేరే పేపర్లో చూపించి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. నీ పాంప్లెట్ లో నువ్వే తప్పుడు ఫోటోలు తీయించి తప్పుడు సమాచారం రాసి ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు. నిన్న గుడిపల్లె నేను కలెక్టర్తో మాట్లాడాను, ఛాలెంజ్ చేస్తున్నాం, ఆ ఊరు వెళ్దాం. 666 బస్తాలు ఆ గ్రామానికి ఇచ్చారు. మొదటి రోజు సర్వర్ పని చేయకపోతే రెండో రోజు రమ్మని చెప్తే రెండో రోజు వచ్చారు. 400 మంది వచ్చారు. 15 నిమిషాల్లో లైన్లో ఉండి గుడిపల్లిలో ఎరువులు తీసుకుంటే నీ దిక్కుమాలిన పేపర్లో ఫోటో వేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో ఎరువులు దొరకలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ఏం ఆన్సర్ చేయాలి? ఏం మాట్లాడాలి? బాధ, ఆవేదన కలుగుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. సమస్య కొంత వచ్చింది, చెప్పాను కారణాల వల్ల. ఈ సమస్యను అధిగమించడానికి అన్ని ప్రయత్నం ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అయింది. ఎక్కడా ఇబ్బందులు లేవు. అయినా సరే ప్రతిరోజు పేపర్లో, టీవీల్లో ఇదే పని.